తెలంగాణ నయాగారగా పేరొందిన ములుగు జిల్లా వాజోడు మండలంలోని బోగతా జలపాతం అందాలు పర్యాటకులను కనువిందు చేస్తుంది. తొలకరి వర్షాలతో బోగతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. 2 రోజులుగా ఎగువ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కురిసిన వర్షానికి జలకళ సంతరించుకుంది. 50 అడుగుల ఎత్తు నుంచి పాలనొరగల దిగువకు ప్రవహిస్తూ ఉన్న నీటిధార పర్యాటకులను కనువిందు చేస్తుంది. దట్టమైన అడవి మార్గం గుండా ప్రవహిస్తూ వస్తున్న జల సవ్వడితో జలపాత మందాలను చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు. వర్షాలతో నిండిన బోగతా జలాశయానికి చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. పరవళ్లు తొక్కుతూ వస్తున్న నీటిధారలో జలకాలాడేందుకు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు బోగతా జలపాతానికి ప్రజలు పోటెత్తారు. అయితే జల సవ్వడితో అక్కడి వాతావరణంలో ఆనందంగా గడిపేందుకు వస్తున్న పర్యాటకులతో బోగతా జలాశయం నిండిపోయింది. నయగారా జలాశయానికి తలపించే వాతావరణంలో పర్యాటకుల సందడి మొదలైంది. ఈ జలాశయానికి చూసేందుకు వరంగల్, హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జలపాతంలో దిగువ జలసవ్వడిలో జలకాలాడుతూ ఆనందంతో గడిపారు. జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుండటంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. ఈ ప్రాంతంలో వరద ప్రవాహం ఉండే అవకాశం ఉండడంతో జలపాతాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. నిర్దేశిత ప్రాంతం వరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు ఆ ప్రాంతం దాటి వెళ్లకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చూడగానే మనసు మురిసిపోయే ప్రకృతి సౌందర్యాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న బోగతా వాటర్ ఫాల్స్ కూడా అలానే అనిపిస్తుంది. అలాంటి అద్భుతం ములుగు జిల్లాలోని బోగతా జలపాతం అని చెప్పొచ్చు. చిన్న కేరళగా పేరు తెచ్చుకుంది ఈ బోగతా వాటర్ ఫాల్స్. ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎంతో ఉధృతంగా వాటర్ అయితే వస్తూ ఉంటుంది. ఆ పర్టికులర్ ఏరియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఆ అటవీ ప్రాంతంలో వరదల కారణంగా వాటర్ ప్రవాహం ఎంత ఉధృతంగా ఉంది మనం చూస్తున్నాం కదా. సో ఇలాంటి వాటర్ ఫాల్స్ని చూసేందుకు జనాలు ఎప్పుడూ కూడా తరలి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అధికారులు కూడా భద్రతా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. వర్షాకాలం వస్తే చాలు ఇక్కడ నీటిధారలు బీభత్సంగా ప్రవహిస్తూనే ఉంటాయి. పచ్చని చెట్ల మధ్య నుండి అలా తెల్లటి నురగలాగా వచ్చే వాటర్ అయితే అందరినీ కూడా అలా వాటర్ ఫాల్స్ అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. చాలామంది హైదరాబాద్ సరౌండింగ్స్ వాళ్ళు కూడా ఎక్కువగా ఈ వాటర్ ఫాల్స్ మనకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది. మనం ఎక్కడో కేరళ, ఊటీ వెళ్ళాల్సిన పని లేకుండా మనకు కొంచెం దగ్గరలో ఉండే వాటర్ ఫాల్స్ బోగతా వాటర్ ఫాల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వర్షాకాలం వర్షాలు కూడా భారీగా కురుస్తూనే ఉన్నాయి. సో ఆ వరదల దాటికి వాటర్ అయితే ఎక్కువగా వస్తుందని చెప్పుకోవచ్చు. సో నయాగారా అని చెప్పి అంటూ ఉంటారు. సో ములుగు జిల్లాలో ఉంది బోగతా వాటర్ ఫాల్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలనుకుంటారు. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు కూడా ఒకసారి ఆ విజువల్స్ చూడండి, ఎంత ఆహ్లాదంగా ఎంత అందంగా ఉందో. సో ఆ వాటర్ ఫాల్స్ సౌండ్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు వాటర్ ఫాల్స్లో నీటి ప్రవాహం కూడా చాలా ఉధృతంగా ఉన్న కారణంగా అధికారులు కూడా అక్కడ ఇనుప కంచెని వాటర్లో దిగకుండా ఉండేందుకు ఇనుప కంచెని కూడా ఏర్పాటు చేశారు. సో మనం అక్కడ జస్ట్ నించున్నా చాలు ఆ నీటి తాకిడి మనకి తగులుతూ ఉంటుంది.